తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతమంది కవులు గాయకులు ప్రజల గురించి పాటలు రాస్తున్నారు, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలపైన పాటలు రాస్తున్నారు, ప్రజలు ఎంతమంది చనిపోతున్నారని పాటలు రాస్తారు, ఎంతమంది నిరుద్యోగంతో చనిపోతున్నారని రాస్తారు, రైతులకు వస్తున్నటువంటి కష్టాలు ఏంటివని రాస్తున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో కనీసం తిండి లేక కనుక్కున్న పిల్లలకు తిండి పెట్టలేక మనసు చంపుకొని మానాన్ని అమ్ముకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్రం సమాజంలో మనం బతుకుతున్నాం. అది భారతదేశం కావచ్చు, తెలంగాణ కావచ్చు. మీరు అన్నది కరెక్టే. అంటే తెలంగాణ రాగానే సమస్య ఒకేసారి పోతుంది అంటే మన తెలంగాణని మళ్ళీ మనం రాసుకుంటుందామని కొద్ది విరామం తీసుకున్నారేమో. అట్లా ఇప్పుడు తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు ఇంకా మనం ఉమ్మడి హైదరాబాద్లోనే ఉన్నాం. అంటే మళ్ళీ ఇలాంటి ఏవైతే సంఘటనలు చెదురుమూడు సంఘటన ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో తీసుకొని నవీన ముందర జారిపడ్డట్టు అంటే మేము లేకపోతే ఆ తెలంగాణలో రాజ్యాధికారం కానీ అంటే రాజ్యం చేసుకోలేరని మాట రావాల్సిన వచ్చే సందర్భం కూడా ఉంటుంది మన ఉద్దేశంతో కొద్దిగా ఉండొచ్చేమో. నేనేమంటా, ఇంట్లో తండ్రి చెడిపోతే ఇల్లు చెడిపోతుంది, ఇంట్లో తండ్రి చెడిపోతే ఇల్లు చెడిపోతుంది, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఎవరో మాట్లాడుతుంటారు. కాబట్టి అదే ఇంట్లో కొడుకు మంచోడు అయ్యిండు అనుకో, ఆ ఇల్లు బాగుపడుతుంది, చుట్టుపక్కల వాళ్ళు నోరు మూసుకుంటారు.